అమలాపురం పట్టణం కూచి మంచివారి అగ్రహారంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు విలేకరుల సమావేశం వారి నివాసం వద్ద ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో 2029 కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోషన్ చెప్పారు. రుద్రరాజు మాట్లాడుతూ జీఎస్టీ పేరున లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాబట్టుకుంటుందని, అది కేవలం మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి పడిందని, ఇలాంటి ప్రభుత్వాలను గద్దె దించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి అసలైన వారసులుగా షర్మిలారెడ్డి అని, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఒకసారి అధికారంలో వచ్చారని, మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్నారని, అతని ఎత్తుగడలను ప్రజలు గమనించారని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు శ్రీనివాస్, ఒంటెద్దు బాబీ, ముసిరి రామకృష్ణ, ఐతాబత్తుల సుభాషిణి, వడ్డీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి కేజీఆర్ వాడి తెలుసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అన్నిటికీ వన్ నేషన్ వన్ ఇండియా అని చెప్పేటువంటి పార్టీ 5 స్లాబ్లు పెట్టడం జరిగింది. తన తప్పును తెలుసుకుని ఇప్పుడు 2 స్లాబ్లకు రావడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఉన్నాను. బట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు, సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 8 సంవత్సరాల్లోనూ ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం సేకరించినటువంటి మొత్తాన్ని అంతా కూడా తిరిగి వాపసు చేయాలి. ఆయా లబ్ధిదారులకి లేదా కనీసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా కూడా ఆ నిధుల్ని వెనక్కి వాపసు ఇవ్వాలి. ఇప్పటికైనా తప్పిదం తెలుసుకుని ఈ దేశంలో ఏది జరిగినా కూడా విపత్తుని రాహుల్ గాంధీ గారు ముందే గుర్తిస్తారు. ఆనాడు కోవిడ్ వచ్చినప్పుడు వారే ప్రతిస్పందించారు, జిఎస్టీకి వారే చేశారు, పెద్ద నోట్ల రద్దు తప్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పారు. అవగాహన లోపం, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇంత పెద్ద దేశాన్ని దశా దిశ లేకుండా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. విదేశాంగ విధానం కూడా బాగోలేదు. ఇటీవల మనం చూసాం, నా దోస్తు ట్రంప్తో మాట్లాడానంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో మన దేశం కన్నా కూడా ఆయనే ముందు స్పందించినటువంటి వ్యక్తి. నేనే చెప్పాను పాకిస్తాన్కి, ఇండియాకి మీరే మధ్యవర్తిత్వం చేశాను నేనే, మీరు ఇది చేయాలని చెప్పి అన్నారు. ఇప్పుడేమో మన పిల్లలందరూ కూడా H1 మీద ఉంటే భారతీయులందరికీ $1,00,000 కట్టాలంటున్నారు. చాలా మంది పిల్లలు మరి దురదృష్టం తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే వాళ్ళకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వటం లేదు. అనేక మందికి రీఎంట్రీ ఇవ్వటం లేదు. ఎందుకంటే H1 మీద వచ్చిన తర్వాత ఏదో ఒక టెక్నికల్ స్లాగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్నారు. నా దగ్గరికి మొన్న ఒక ఇష్యూ వచ్చింది. పెళ్లి కుదిరింది, పెళ్లి కొడుకు అక్కడ ఉన్నాడు, పెళ్లి కూతురు ఎక్కడుంది, పెళ్లి కొడుకు రావాలంటే అతనికి టెక్నికల్ స్లాగ్ మీద ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి పెళ్లి కూతురు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంత దుర్లభమైనటువంటి విదేశాంగ విధానం ఉంది, గతంలో ఎప్పుడు కూడా లేదు. సో అనాలోచితమైనటువంటి ఈ ప్రభుత్వం దిగిపోవాలి. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమంతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీయే. ఈ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి శరణ్యం. తప్పనిసరిగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు.